ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన దినంలో మనమందరం చేరి ఉన్నాం. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో ఆఖరి పునరుద్ధాన దినం ఇది కదా. కావున మనమందరము ఈ దినము ఆ ప్రభు సన్నిధికి రావాల్సి ఉన్నది. ఈ నెలలో ఎండ వడగాల్పులు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. రాబో దినాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ఈ వారం నుండి మా సంఘంలో కూడా 8 గంటల నుండి 10:30 వరకు ఆరాధన క్లోజ్ చేయబడుతుంది. 8 o'clock. అది మేము సంఘస్థులందరూ కలిసి పోయిన వారం నిర్ణయించుకున్నాం కదా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడం మానవద్దు. ఆరాధన చేతును ఎల్లవేళలా ఆరాధించక మానను, నిత్యము నిన్ను ఆరాధిస్తూనే ఉంటానంటాడు. ఎల్లవేళలా సమయమైన అసమయమైన ప్రతి విషయంలో ఆ దేవదేవుని మనము ఆరాధిస్తూ ఉండాలి. అందుకే ఆరాధికుడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, గొప్ప ఆయన ఆరాధికుడు. ఆయన్ని నేను పిలుస్తాను. ఆయనే దావీదయ్య, నిత్య ఆరాధికుడు, ఎప్పుడు దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఆయన గురించి ఇక్కడ 89వ సంకీర్తన 27, 28 వచనాల్లో ఒక గొప్ప మాట రాయబడింది. నేను చదువుతున్నా వినండి. కావున నేను అతని 28వ వచనం 29వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరపరిచేదను, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఎందుకు ఈ గొప్ప నిబంధన, ఈ గొప్ప ఆశీర్వాదము దావీదయ్యకు దేవుడు ఇస్తున్నాడు అంటే, నిత్య ఆరాధికుడు, దినానికి 7 మార్లు దేవుని స్తుతించేవాడు, నిత్య ఆరాధికుడు. ఆరాధన కంటే మరి ఏది అతనికి ఎక్కువ కాదు. నిత్యము దేవుని జ్ఞాపకం చేసుకునేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని గణపరిచేవాడు. తన జీవితంలో మొదటి స్థానం ఆరాధనకే. ఆరాధన తప్ప మరి ఏది చేయలేడు. ఆరాధనతో ప్రారంభిస్తాడు. ఉదయకాలాన్ని సిద్ధపాటు చేసుకొని ఉంటాడు ప్రార్థనలో. ఎప్పుడెప్పుడు ఉదయం అవుద్దా నేను ప్రార్థించాలని నా ప్రభు సన్నిధిలో అనుకుంటాడు. నిత్యము ఆరాధిస్తాడు, నిత్య ఆరాధికుడు. అందుకే దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. ఎస్ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మీరు ఆరాధిస్తూ ఉంటే, దావీదయ్య వలె దేవుని స్తుతిస్తూ ఉంటే, దావీదయ్య వలె దేవుని మీద ఆనుకొని ఉంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నో, అక్కడ నుండి కాదు, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. దేవా, నీవే నా ఆధారము, నీవే నా కోట, నీవే నా దుర్గము, నీవే నా ఆశ్రయపురము. అనగా దేవుని మీద మాత్రమే ఆనుకొని జీవించే ఒక పారాధికుడు. కావున మనమందరము దేవుని మీద ఆధారపడి జీవించాలి. దైవ చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలి. అప్పుడు అంటాడు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. గొప్ప ఆశీర్వాదం పొందాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో, ఏకోజాములో, పునరుద్ధాన దినములో ఈ ఆశీర్వాదం నువ్వు పొందాలి అంటే నిత్యము దేవుని ఆరాధించాలి.
దావీదయ్య వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మందిరం అంటే దావీదయ్యకు ఎనలేని ప్రేమ. నా మందిర ద్వారముల వద్ద ఉండుట నాకెంతో మేలు అంటాడు. భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే నువ్వు ఎక్కడుంటావు? ఈ దినం ఎక్కడుంటావు? నీ గుడారంలో ఉంటావు, నీ ఇంట్లో ఉంటావు. దేవుని మందిర ద్వారం వద్దకు రావా? దేవుని ఆవరణలోకి రావా? దేవుని మందిరంలోకి రావా? త్వరపడు. ఇంకెంతకాలం జీవిస్తావు ఈ లోకంలో? దేనికోసరం? అసలు ఏ మైండ్ సెట్తో ఉన్నావు నువ్వు? పేరుకు మాత్రం క్రైస్తవులు పెట్టుకొని ఇంట్లో దేవుని ఆరాధించకుండా ఇంట్లో ఉంటే వ్యర్థుడు అవుతావు, వ్యర్థురాలు అవుతావు. దేవుని యందు ఆసక్తి కలిగి దైవానుగ్రహం పొందొచ్చు. దేవునితో నిత్యం మనం జీవిస్తే నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంచేదని అంటాడు. నీకు తోడుగా ఆయన కృప, నీ కుటుంబానికి తోడుగా ఆయన కృప ఉండాలి అంటే నిత్యారాధికుడుగాను ఉండాలి. హల్లెలూయా. కావున ప్రియులారా, ఈ దినము మనమందరము ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధించబడండి. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. మనమందరం దేవుని సన్నిధిలో తిరుగా కలుసుకొని ప్రభువుని ఆరాధించ రండి.